ఈరోజు మేము మెక్సికోలో ఫేమస్ అయిన లా కాసా దే తోనియో రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చాలా లైవ్లీగా మెక్సికన్ స్టైల్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రెస్టారెంట్ బయట చాలా క్రౌడ్ ఉంది. మేము కూడా ఆల్మోస్ట్ 10 minutes వెయిట్ చేసాం. మా టోకెన్ నెంబర్ 19. లోకల్ పీపుల్తో బిజీగా ఉంది, సో ఇక్కడ ఫుడ్ పాపులర్ అని అర్థమైంది. ఫైనల్లీ మా నెంబర్ వచ్చింది. లోపలికి వెళ్ళాం. రెస్టారెంట్ చాలా లైవ్లీగా మెక్సికన్ స్టైల్లో అట్మాస్ఫియర్తో వెల్కమింగ్గా ఉంది. మేము వెజిటేరియన్స్ అంటే కంప్లీట్ కాదనుకోండి, ఎగ్ తింటాం. చెప్పాలి అంటే వీఆర్ ఎగ్గిటేరియన్స్. సో ఏం ఆప్షన్స్ ఉంటాయా, అసలు దొరుకుతుందా లేదా అని చూస్తున్నాం. మెనూ కార్డ్ చక్కగా బల్ల మీద గ్లాస్ కిందే ఉంటుందండి. చక్కగా అన్నీ చూసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అండ్ వాటిల్లో స్టఫింగ్స్ ఏమేం కావాలి అండ్ టాపింగ్స్ ఏమేం కావాలో మనం నోట్ చేసి వాళ్ళకి ఇస్తే మనకి తీసుకొని ఇస్తారనమాట. వెతికి ప్రస్తుతానికి ఒక గ్రీన్ జ్యూస్, ఒక లెమన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వీటిల్లోనే ఒక రెండు వెజ్ దొరికాయండి. చూడాలి మరి ఏమేమి ఉంటాయో ఏంటో. అండ్ ఇది వచ్చేసరికి తోస్తాదా అండి, పాపడ్ ఎలాగో అలా ఉంటుంది. అండ్ ఇవి అందరికీ కామన్ అనమాట. సలాడ్ టైప్లో తినేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఒక వెజ్ ఐటమ్ వచ్చిందండి. దీని పేరు పొహోలే అండి. అండ్ ఇందులో వచ్చేసరికి పెద్ద పెద్ద మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదా, వాటిని ఉడికించి ఈ సూప్లో వేస్తారనమాట. తినడానికైతే బాగానే ఉంది. ఇదిగోండి తోస్తాతాస్ ఇలా తింటారు. రాడిష్, ఆనియన్, వాళ్ళు ఇచ్చిన క్యాబేజీ వేసుకొని కొద్దిగా సాల్సా వేసుకొని లెమన్ పిండుకొని తినేయడమే అనమాట. ఇంకొక ఐటమ్ వచ్చేసరికి ఎన్పానాదా అండి. ఇందులో పొటాటో అండ్ చీజ్ ఉంటుంది. మా మెక్సికో ఫుడ్ జర్నీలో ఇది కూడా ఒక మెమరబుల్ స్టాప్గా మారింది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.